యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు కృపలో ప్రేమలో ఆయన సన్నిధిలో ఎదగాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ జీవితంలో ఏదైనా బంధకాలు దీర్ఘకాలంగా కనపడితే ఆ బంధకాలు తెంచబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని వర్ధుల చేసి పెంపొందింపచేసి కృపని ఇచ్చి నడిపించబోతున్నాను మాట్లాడుతున్నాడు. హగ్గై 6:14 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిన్న మనము ప్రార్థన దేవుడు ఆలకించకపోవటానికి గల కారణం ఒకటి చూసాం. ఈరోజు రెండవది కారణాన్ని కూడా మీకు వివరించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఎందుకంటే మీలో చాలామంది వెంటనే ప్రార్థనకి జవాబు పొందుకోవాలని కోరుకుంటారు. అడుగగానే దేవుడు ఇచ్చేయాలని కోరుకుంటారు. అది ఎంతమాత్రం తప్పు కాదు. మన దేవుని సన్నిధిలో అడగగానే దేవుడు మనకు జవాబు ఇవ్వాలని, మనలను బలపరచాలని, మన విషయంలో నూతనమైన కార్యం చెయ్యాలని అడగటం ఎంత మాత్రము తప్పు కానే కాదు. కానీ తగిన సిద్ధపాటుతో ప్రార్థన చేయాలి. విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అదృశ్యమైన దేవుడు అద్భుతమైన జవాబును మనకు దయచేయగలుగుతాడు. కీర్తన 109:2-7 ఏమని రాయబడి ఉందంటే, దుర్మార్గుల యొక్క ప్రార్థన దేవునికి హేయము అనే మార్గం రాయబడి ఉంది. మనస్సాక్షిని చంపుకొని కొన్నిసార్లు చాలా ఘోరాధిఘోరంగా ప్రవర్తిస్తారు. అసలు నిజంగా ఇతను మనిషి పశువు అని అనిపిస్తాయి. అట్లా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉన్నారు. వయసు వరుస లేకుండా విచ్చలవిడిగా పాపం చేసేవాళ్ళు, దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసినా, వేలాడినా, దేవునికి ఎంత కానుక తీసుకొచ్చి ఇచ్చినా వాళ్ళ ప్రార్థనను దేవుడు ఆలకించడని రాయబడి ఉంది. ఇంకొక అంశం కూడా మీకు చెప్పాలా. అదేంటంటే కీర్తనలో రాయబడి ఉంది 66:18, నా హృదయములో పాపాన్ని లక్ష్యం చేసిన యెడల నా మనవిని ఆలకించకపోను. నువ్వు పాపం చేయాల్సిన అవసరంలా. ద డిజైర్ ఆఫ్ సిన్, పాపం చెయ్యాలని ఆలోచన ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. ఆ ఆలోచన ఉంటేనే దేవుడు ప్రార్థన ఆలకించడు. మరి ఈరోజు మీలో అనేక మంది పాప శాప రోగములో ఉంటూ ప్రార్థనకి వెళుతున్నారు. ఎక్కడెక్కడైతే అభిషేకం కలిగిన సేవకులు ఉన్నారో వాళ్ళ యొద్దకు పరుగులు తీస్తున్నారు. ప్రార్థనలు చేయాలని అనిపిస్తుంది. మీ మటుకు మీరు ప్రార్థన చేసుకుంటున్నారు. అయినా మీరు విడుదల లేకుండా ఉన్నారు, అద్భుతాలు చూడకుండా ఉన్నారు, స్వస్థత పొందకుండా ఉన్నారు. కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం లేకుండా కాలం గడుపుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తేనే మన మనవిని ఆలకించడని రాయబడి ఉంది. అంతేకాదు, మూడవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 1:15-16 మరి ఏమని రాయబడిందంటే, బ్లడ్ షెడ్డింగ్ హ్యాండ్స్. అర్థం ఏంటంటే, ఎవరి చేతులైతే రక్తంతో నిండి ఉందో వాళ్ళ మొరను కూడా ప్రభు ఆలకించాడంట. యెషయా గ్రంథం 1:15-16 రాయబడి ఉంది. అవును, సహోదర ప్రేమ లేకుండా ఒకను గుద్దటమో, లేకపోతే నొప్పి వచ్చినట్టుగా కొట్టటమో, అతను బాధపడినట్టుగా మరి వేదన పడినట్టుగా ప్రవర్తించటమో చేస్తే కనుక ఖచ్చితంగా నీ ప్రార్థనను దేవుడు ఆలకించడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. 4వదిగా యెహెజ్కేలు గ్రంథం 8:10-18 చదివితే మరి అసహ్యుల యొక్క ప్రార్థన దేవునికి అహేయమని రాయబడి ఉంది. కాబట్టి అసభ్యకరంగా మరి అమానుష్యంగా మీరు ప్రవర్తిస్తే కనుక మీ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఈరోజు యేసు నామంలో మనం ఏమడిగినాలో దేవుడు జవాబిస్తాడు.
యోహాను సువార్త 14:14 రాయబడి ఉంది. కానీ మనలో లోపం, పాపం ఇవన్నీ పెట్టుకుంటే ప్రార్థన దేవుడు ఆలకించడు. యేసు నామములో చేసినా కూడా ప్రార్థన ఆలకించడు. కనుక మన ప్రార్థనలో సాధించాల్సిన చాలా ఉన్నాయి. ప్రార్థనలో నేను సాధించలేనంటూ ఏమీ లేదు. కనుక ప్రార్థనలో మీరు ఏదైనా సాధించగలుగుతారు, ఎట్లయినా సాధించగలుగుతారు, దేవుడు ఏమైనా ఇవ్వగలుగుతాడు. కానీ ఒక పరిశుద్ధత, నిబ్రత కలిగి ముందుకు సాగాలని కోరుతున్నాను. దేవుడి ఈ మాటను దీవించనగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి అయా నీ రక్తముల కడిగి మా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాము తండ్రి. ఈ యొక్క ప్రేక్షకులు ఎవరెవరైతే సమస్యలతో, శోధనతో, బాధతో కొట్టుమిట్టలాడుతున్నారో మరందరి సమస్యలుండి పూర్తి విడుదల దయచేయమని, అద్భుతం జరిగించి మేలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 9:12. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు